జూలై 7న వరంగల్లో జరుగు మాదిగల ఆత్మగౌరవ కవాతుని నెల్లూరు జిల్లాలో గ్రామ స్థాయి నుండి నెల్లూరు జిల్లాలో మాదిగల కవాతు అంటేనే రాష్ట్రమంతా కూడా నెల్లూరు వైపు చూసే విధంగా ఈ జిల్లాలో నిర్మాణం జరగాలని, అదేవిధంగా జూలై 7న వరంగల్లో జరగబోయే మాదిగల ఆత్మగౌరవ కవాతుని లక్షలాది మందితో శ్రీ మందాకృష్ణ మాదిగ గారు ప్రపంచమే నివ్వెరపోయే విధంగా జరగబోతా ఉన్నాడు. దానికి సన్నాహం చేసేదానికే నేడు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ జిల్లా కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఏదైతే శ్రీ మందాకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, ఆ పోరాటంలో ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి ఈ చిట్ట చివరి దశకు వచ్చాం. ఏదైతే శ్రీ మందాకృష్ణ మాదిగ గారి పిలుపుతో ఇండియా కూటమిని గెలిపించుకున్నామో అదే ఉత్సాహంతో వరంగల్లో జరగబోయే మాదిగల ఆత్మగౌరవ కవాతును కూడా ఈ జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో తరలించేదానికి కూడా సిద్ధం చేస్తూ ఉన్నామని, అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నూతన నిర్మాణం కూడా జరగబోతూ ఉంది. ఈ నిర్మాణాన్ని ప్రతి గ్రామం నుండి కూడా మాదిగల కవాతుకి తరలించేదానికి కూడా కృష్ణ మాదిగ గారి ఆదేశాలతో జరగబోతా ఉన్నాం. ఏదైతే మాదిగల ఆకాంక్షించినటువంటి ఎస్సీ వర్గీకరణని త్వరలో జరగబోతా ఉంది. ఈ వర్గీకరణ జరగాలంటే ఏదైతే మాదిగల ఆత్మగౌరవ కవాతు లక్షలాది మందితో వరంగల్లో జరగబోయే కవాతే ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని కూడా మాదిగల వైపు చూసే విధంగా నిర్వహించబోతా ఉన్నాం. ఈ కవాతుతోటి మాదిగల ఆత్మగౌరవాన్ని మరొక్కసారి ఈ ప్రపంచానికి చాటి చెప్పే విధంగా శ్రీ మందాకృష్ణ మాదిగ గారు నిర్వహించబోతా ఉండు. ఈ కవాతును కూడా ఈ జిల్లాలో ప్రతి మాదిగ పెట్టి కూడా స్వీకరించి, ప్రతి మాదిగ పెట్టి కూడా అన్నగారు చెప్పినట్టుగా మాదిగల ఆత్మగౌరవ కవాతుని మనందరం కూడా లక్షలాది మందిగా ఈ జిల్లాని తరవెళ్ళి విజయవంతం చేయాలని చెప్పి కూడా పిలుపునిస్తా ఉన్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ వర్గీకరణ ఫలాలని అతి త్వరితగతిన వర్గీకరణ ఫలాలను జాతికి అందించేటటువంటి సందర్భంలో జూలై 7వ తేదీ నాటికి దాదాపు 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో మరి వరంగల్ జిల్లాలో జూలై 7వ తేదీ జరగబోయేటటువంటి మాదిగల ఆత్మగౌరవ కవాతు ఈ జిల్లాలోనే ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గాల వారుగా గ్రామ కమిటీలు, మండల కమిటీలు నిర్మాణం చేసుకొని యువతను, విద్యార్థుల్ని అత్యధికంగా సమీకరించి లక్షలాది మందితో జరిగే వరంగల్లో మాదిగల ఆత్మగౌరవ కవాతులో ఈ జిల్లా నుంచి వందలాది మందిని తరలిపోయే విధంగా ఈ యొక్క జిల్లా కమిటీలో ఉన్నటువంటి రాష్ట్ర, జిల్లా, జాతీయ కమిటీ నాయకులు అందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా పనిచేసి ఆ యొక్క జరగబోయే లక్షలాది మంది కవాతుని విజయవంతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పార్లమెంట్లో చట్టబద్ధత మరి రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేసుకోవడం ఈ సందర్భంగా ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఎన్డీఏ కూటమికి మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మేము పూర్తిగా మరి కూటమికి పనిచేసి మరి గెలిపించుకోవడం జరిగింది. అత్యధికంగా ఇవాళ కూటమిలో ఉన్న భాగస్వాములతో పాటు మందకృష్ణ మాదిగ గారు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మందకృష్ణ మాదిగ గారు ఈ యొక్క కూటమిని గెలిపించుకోవడంలో ప్రధాన భూమిక పోషించారని సందర్భంగా మేము తెలియజేస్తూ